అందరికీ నమస్కారం అండి. నిన్న 9 నామాలకి చెప్పుకున్నాము. ఇప్పుడు ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః. పదో నామం మనోరూపేక్షు కోదండ. అంటే మనస్సే చెరకు గడగా కలిగిన విల్లును ధరించి ఉన్నది అని అర్థం. ఆ దేవదేవి ఎడమవైపు పై చేయినందు చెరకు విల్లును కలిగి ఉన్నటయే ఆ జగన్మాతను మనోరూపేక్షు కోదండ అని స్తుతిస్తున్నాము. 11వ నామం పంచతన్మాత్ర సాయక. అంటే పంచ తన్మాత్రములను కలిగి ఉన్నది. పంచ తన్మాత్రము అనగా పంచమహాభూతముల యొక్క సూక్ష్మాంశములు. అవి శబ్ద, రూప, స్పర్శ, రస, గంధములు. శబ్దము విశేషము అయినటువంటి అర్థములను తెలుపును, స్వరూపములను తెలుపునది. రూపత మాత్రము వస్తు గుణ ధర్మములను తెలుపునది. స్పర్మా తన్మాత్రము రసముల యొక్క ధర్మమును లేదా గుణమును తెలుపునది. రస తన్మాత్రము పరిమళము, సువాసనలు తెలుపునది. గంధ తన్మాత్రము ఈ 5 తన్మాత్రముల నుండే పంచభూతములు పుట్టినది. అటువంటి పంచ తన్మాత్రములను దేవి కుడివైపు పై చేయినందు బాణములుగా ధరించి ఉన్నది. నిజారుణ ప్రభాపుర మధ్య బ్రహ్మాండ మండల. 12వది తన యొక్క ఎర్రని కాంతుల యందు మునుగుచున్నటువంటి బ్రహ్మాండ మండలం కలిగి ఉన్నట్టిది. దేవి యొక్క స్వరూపము నుండి వెలువడునటువంటి ఎర్రని తేజస్సునందు ఈ బ్రహ్మాండము మునుగుచున్నది అని అర్థం గ్రహింపవచ్చు. 13 చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ. అంటే సంపంగి, అశోక, పున్నాగ, సాగంధి పుష్పముల చేత పరిమళ భరితమైనటువంటి కేశములు జట్లు కలిగి ఉన్నటువంటిది. దేవి యొక్క కేశములను ఈ పుష్పముల పరిమళ భరితమును చేయుచున్నాయని అర్థం. 14 కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత. పద్మ రాగములచే అలంకరింపబడినటువంటి కిరీటమును ధరించినది. కురవిందు అనగా ఎర్రగా ఉండునట్టిది. ఎర్రగా ఉండు శిలల నుండి పుట్టునది. పద్మరాగమణి అమణుల చేత అలంకరింపబడినటువంటి స్వర్ణమయ కిరీటమును దేవి తన శిరస్సునందు ధరించి ఉన్నది. 15వ నామం అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. సర్వశక్తి సంపన్నమయి లోక బాంధవి దేవదేవి అయిన జగన్మాత అష్టమి నాటి చంద్రుని కళతో ప్రకాశించు నుదురు కలిగినది అర్థం. అందులకే ఆ దేవదేవిని అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అని స్తుతించుచున్నాము. 16 ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక. చంద్ర బింబము వంటి ముఖము కలిగిన జగజ్జనని తన నుదుటన ధరించిన కస్తూరి తిలకము ఆ చంద్రుని యందున్న కళంకము నల్లని మచ్చ వలె ఉన్నదని దీని భావము.
అందులకే ఆ మాతాముఖ చంద్ర కలంకాభ మృగనాభి విశేషక అని స్తుతింపబడుచున్నది. 17 వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అంటే ఇక్కడ కూడా ఆ దేవి యొక్క ముఖ సౌందర్యమే వర్ణింపబడుచున్నది. మన్మధుని మంగళకరమైన గృహమే ముఖముగా కలిగిన దేవి యొక్క కనుబొమ్మల ఆ గృహమునకు కట్టిన తోరముల వలె బాసిల్లుతున్నవి అన్నది ఈ నామము యొక్క అర్థము. కనుకనే ఆ దేవి వదన స్మర మాంగళ్య తోరణ చిల్లిక అని స్తుతింపబడుచున్నది. 18 వక్రత లక్ష్మి పరివాహ చలన్మీ నాభలోచన అంటే శ్రీదేవి యొక్క ముఖమునందు గల వెలుగును జల ప్రవాహముగాను కనులు ఆ ప్రవాహమునందు సంచరించు మీనములుగాను ఈ నామమునందు స్తుతింపబడినది. మీనములు తమ సంతతిని చూపులతో ఎట్లు సాకునో జగన్మాత కూడా తన చూపులతోనే తన భక్తులకు సకల సంతోషాలను కలుగజేయును. 19 నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత శ్రీదేవి అంటే శ్రీదేవి యొక్క నాసిక సంపెంగ పువ్వు వలె ఉన్నదని దీని భావం. సంపెంగ పువ్వు వంటి నాసికతో శ్రీదేవి బాసిల్లుతున్నదనే భావము చేతనే అదేవిని నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అని స్తుతింపబడుచున్నది. 20 తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసురా అంటే లోకైక జనని అయిన జగన్మాత ధరించినట్టి అడ్డబాస తారల యొక్క కాంతిని సైతం వెలవెలబోవునట్లు చేయుచున్నది. వాటి కాంతిని శ్రీదేవి ధరించి నట్టి అడ్డబాస హరించి వేస్తూ ప్రకాశిస్తున్నది అని నామము యొక్క భావము. 21 కదంబ మంజరీ క్లప్త కర్ణపూర మనోహర సర్వేశ్వరి అయిన శ్రీదేవి చెవులకు ఆభరణములుగా ధరించినట్టి పూల గుత్తులు అతి మనోహరమును కలిగించుచున్నవి అనునది ఈ నామము యొక్క భావము. 22 తాటంక యుగళీభూత తపనోడుపమండల అంటే ఈ సమస్త జగత్తునకు మూలమైన శ్రీదేవి చెవికి దిద్దులుగా సూర్య చంద్రుల బాసిల్లుతున్నారు. వారిరువురిని చెవులకి దిద్దులుగా శ్రీదేవి ధరించినది. కనుకనే ఈ నామమునందు తాటంక యుగళీభూత తపనోడుపమండల అని స్తుతించుచున్నాము. పద్మరాగ శిలాదర్శ్య పరిభావిక పోలభు అంటే పద్మరాగమణి యొక్క ప్రకాశమును తిరస్కరించునట్టి చెక్కిళ్లను కలిగి ఉన్నటువంటిది. పద్మరాగమణి ఎర్రని కాంతులతో ప్రకాశించును. దాని యొక్క ప్రకాశమును తిరస్కరించుట చేత దేవి యొక్క చెక్కిళ్ళు అంతకంటే ఎర్రగా ఉన్నవని అర్థం. లేదా శిలాదర్శ్య శబ్దము చేత కఠినమైనటువంటి ఎర్రని కాంతులు వెదజల్లునటువంటి పద్మరాగ మణిని మిక్కిలి ఎరుపు చేతను మిక్కిలి కోమలత్వము చేతను దేవి చెక్కిళ్ళు తిరస్కరిస్తున్నాయని అర్థం గ్రహించవచ్చు. 24 నవవిద్రుమబింబ శ్రీ న్యక్కారి రథ నచ్చద అంటే మెరుగుపెట్టిన పగడముల ఎరుపుదనము మిగిల పండిన దొండపండు ఎరుపు శ్రీదేవి యొక్క పెదవుల ఎరుపు ధనము ముందర వెలవెల పోవుచున్నది. వాటి ఎందులేని ఎరుపుదనము శ్రీదేవి యొక్క పెదవుల ఎందు ప్రకాశిస్తున్నది అని ఈ నామము యొక్క భావము. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల
అంటే శుద్ధ విద్యను కలిగి ఉన్నటువంటి బ్రాహ్మణులే దంత ద్వయములుగా ప్రకాశించినట్టిది. శుద్ధ విద్య అనగా తన పరభేదమును కలిగి ఉండకపోవుట, తన పరభేదములను నాశనము చేయనట్టి ధర్మములు వేదములందు కలవు. అటువంటి వేదములనందు పాండిత్యము లేదా జ్ఞానమును కలిగినటువంటి బ్రాహ్మణులు గురు శిష్యుల పరంపర చేత బోధింపగా ఇక్కడ అంకుర శబ్దమునకు మొలకెత్తుట అని అర్థం. గ్రహించుట చేత శుద్ధ విద్యనందు జ్ఞానము కలిగిన బ్రాహ్మణులు వారి బోధన చేత అంకురం పొందిన శిష్యులు దేవి యొక్క పై వరసనందు క్రింద వరసనందు దంతములుగా అయినారు. విశ్వరూప స్వరూపురాలైనటువంటి దేవి నుండి వర్ణములు సృష్టింపబడు క్రమమునందు బ్రాహ్మణులు పుట్టినారని కలదు. ఇదే క్రమములో బ్రహ్మముఖము నుండి బ్రాహ్మణులు పుట్టినారని కూడా పురాణమునందు కలదు. కనుక బ్రాహ్మణులు వారి శిష్య పరంపర దేవి యొక్క దంతముగా ప్రకాశిస్తున్నారు. 26 కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర అంటే దేవి యొక్క నోటి యందు ఉన్న కర్పూర తాంబూల పరిమళముల చేత దిక్కులన్నీయు ఆకర్షింపుచున్నవి. దేవి తన నోటి యందు వేసుకున్న కర్పూర తాంబూలము చేత దిక్కులన్నీ పరిమళ భరితమవుతున్నవి. కర్పూర తాంబూలమనగా తమలపాకులు, సున్నము, కాచు, కవ్యరి, లవంగాలు, జాజికాయ, జాపత్రి, నాగకేసరము, కొబ్బరి ముక్కలు, కస్తూరి, పచ్చకర్పూరము మున్నగు సుగంధ ద్రవ్యముల కలిసి ఉండును. అటువంటి తాంబూలమును దేవి సేవించుచున్నది. దాని యొక్క పరిమళము చేత దిక్కులన్నీ ఆకర్షింపబడుచున్నవి. 27 నిజ సల్లాప మాధుర్య వినిర్భక్తిత కచ్చపి అంటే దేవి తన సల్లాప మాధుర్యము చేత కచ్చపి సరస్వతీదేవి యొక్క వీణ పేరు కూడా తిరస్కరించుచున్నది. మృదు మధురమైనటువంటి దేవి పలుకుల చేత సరస్వతీదేవి యొక్క వీణ నుండి వెలువడు మృదు మధురమైనటువంటి ధ్వనులు రాగాలు కూడా తిరస్కరించుచున్నవి. అనగా దేవి యొక్క పలుకులు మృదువుగాను మాధుర్యముగాను ఉండుట చేత అంతకంటే మృదుత్వము మాధుర్యము లేకపోవుట చేత మృదు మాధుర్య భరితమైనటువంటి సరస్వతీదేవి యొక్క వీణా ధ్వనులను కూడా తిరస్కారమునకు గురి చేయుచున్నది. 28వ నామం మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అంటే తన చిరునవ్వు ప్రకాశ ప్రవాహమునందు కామేశ్వరుడి మనస్సును కలిగి ఉన్నటువంటిది. దేవి యొక్క చిరునవ్వు ప్రవాహము వలె ప్రకాశించుచుండగా ఆ ప్రవాహమునందు కామేశ్వరుని మనస్సు మునుగుతూ తేలుతూ వినోదిస్తున్నది. లేదా దేవి యొక్క చిరునవ్వుల ప్రవాహమునందు కామేశ్వరుని మనస్సు మునుగుతూ ఉక్కిరి బిక్కిరి అగుచున్నది. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత 29వ నామం అంటే 1000 సూర్యుల కాంతిని సమమైన వర్ణముతోనూ మీనము వంటి కనులతోనూ మన్మధుని మంగళ గృహమునకు
తోరణములుగా బాసిల్లు కనుబొమ్మలతోనూ చంద్రుని యందు మచ్చ వంటి కస్తూరి తిలకముతోనూ సంపంగ వంటి నాసికతోనూ పగడము ఎరుపు ధనమును వెలవెల పోవునట్లు చేయు పెదవులతోనూ బాసిల్లు శ్రీదేవి చుబుకము వాటిన్నిటికి తగినంత సుందరము ఆ కృతితో బాసిల్లు చున్నది. 30వ నామం కామేశబద్ధ మంగళ్య సూత్ర శోభిత కందర. అంటే శ్రీదేవి మెడనందు లయ కారకుడైనటువంటి పరమశివుడి తన స్వహస్తముతో కట్టినటువంటి మంగళసూత్రము ఉండుట వలన ఆ దేవి మెడ ఓ వింత శోకతో ప్రకాశిస్తున్నది. అంటే 31వ కనకాంధర కేయూర కమనీయ భుజాన్విత. 31వ నామం బంగారు భుజ కీర్తులను ధరించి ఉన్న అందమైన భుజములను కలిగి ఉన్నటువంటిది. దేవి యొక్క 4 భుజములకు భుజ కీర్తులను ధరించుట చేత ఆమె యొక్క భుజములు కమనీయముగా ఉన్నవి. 32 రత్నగ్రైవేయ చింత కలోల ముక్తాఫలాన్విత. అంటే 32 అంటే రత్నముతో చేయబడినట్టి చింతాకు అనేది ఆభరణమును ముత్యాల పేరు నందు కంఠాభరణములుగా ధరించి ఉన్నటువంటిది. బంగారముతో చేయబడినటువంటి చింతాకు పతకమునందు రత్నములు కూర్చబడి దానిని ముత్యాల దండనందు అలంకరించబడినది. అటువంటి ముత్యాల దండను దేవి కంఠాభరణముగా ధరించి ఉన్నది. 33 కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తని. అంటే కామేశ్వరుని యొక్క ప్రేమ అనేది రత్నమునకు ప్రతిఫలముగా తన స్తనములను ఉంచినది. కామేశ్వరుని యొక్క ప్రేమను అమూల్యమైనటువంటి ఉత్తమ జాతి రత్నముగా భావించి దానిని తను పొందటానికి మూల్యముగా దేవి తన 2 స్తనములను ఆ కామేశ్వరునికి సమర్పించి అతనిని సంతుష్టుడిని చేసినది. 33 నామాలకి అర్థం చెప్పుకున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. తల్లి ఇందులో ఏమైనా తప్పుగా ఉంటే మన్నించమ్మా.